హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్తో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మనం రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కంటే కూడా ఈ మసాలా ఓట్స్ని తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా ఓట్స్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు ప్లెయిన్ ఓట్స్ని తీసుకుందాం. తర్వాత ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఓట్స్ని 2-3 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకుని తీసుకుంటే మనం చేసుకునే ఈ మసాలా ఓట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్మా రవ్వని తీసుకుందాం. ఇలా ఉప్మా రవ్వని తీసుకుంటే మసాలా ఓట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే ఉప్మా రవ్వను స్కిప్ చేసుకొని ప్లెయిన్ ఓట్స్‌తో అయినా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఓట్స్ ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పుని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇవి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోకి పావు కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కల్ని తీసుకొని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. వీటితో పాటుగా మీరు కావాలంటే పచ్చి బఠానీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్‌ని కూడా తీసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటాని తీసుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా ఓట్స్‌ని మీరు ఇంకాస్త హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇందులోకి సన్నగా తరిగిన పాలకూరని కూడా తీసుకోవచ్చు. టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే ఓట్స్‌ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా లైట్‌గా కలుపుకొని మూత పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకుందాం. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్‌ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ముందు ఇలా పల్చగా అనిపించినప్పటికీ కొద్దిసేపటికి ఓట్స్ వాటర్‌ని బాగా పీల్చుకొని ఈ మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడుతుంది. కన్సిస్టెన్సీ ఇలా జారుగానే ఉండాలండి. చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పావు కప్పు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. చివరగా ఇందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలుపుకుందాం. ఇన్ కేస్ మీకు పులుపు ఇష్టం లేకపోతే నిమ్మరసాన్ని స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్న 1 నిమిషానికే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! అంతేనండి. వేడివేడిగా బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఓట్స్ రెడీ. ఈ మసాలా ఓట్స్ ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీ కూడా. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, హెల్తీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.